నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. తమిళ స్టార్ హీరో ధనుష్ రీసెంట్ గా నాగార్జునతో కలిసి కుబేరాతో మరోసారి తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో 2023లో వచ్చిన సర్ మూవీ తర్వాత ధనుష్ స్ట్రైట్ తెలుగులో కుబేరాతో రెండో విజయాన్ని అందుకున్నట్లయింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడై అనే విభిన్న కథతో కూడిన చిత్రం చేస్తున్నాడు. డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా ధనుష్ని దర్శకత్వం వహిస్తున్నాడు. రాయన్ తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న రెండో మూవీ ఇడ్లీ కడై కావడంతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రఘువరుణ్ బీటెక్ నుంచి ధనుష్ ప్రతి చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఇడ్లీ కడై కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇడ్లీ కడై అంటే తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తెలుగు హక్కుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP సంస్థలు పోటీ పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సితారా సంస్థ సర్ సినిమాని నిర్మించగా శ్రీ వెంకటేశ్వర LLP కుబేరాన్ని నిర్మించింది. దీంతో ఇడ్లీ కడై తెలుగు హక్కులు ఆ ఇద్దరిలో ఎవరికి దక్కుతాయనే ఆసక్తి ఏర్పడింది. మరికొన్ని సంస్థలు కూడా ఈ విషయంలో పోటీకి వస్తున్నట్టుగా సమాచారం. ఇడ్లీ కడై కథ విషయానికి వస్తే ఇడ్లీ అమ్ముకొని జీవనాన్ని కొనసాగించే వ్యక్తి క్యారెక్టర్లో ధనుష్ కనిపించనున్నాడు. ఇడ్లీ వ్యాపారి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లు మరియు విజయాల నేపథ్యాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పనున్నారు. ధనుష్ సరసన నిత్య మీనన్ జత కడుతుంది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబోలో తిరు, తను నీ నాన్న వంటి హిట్ చిత్రాలు వచ్చి ఉండడంతో ఇడ్లీ కడైపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అర్జున్ రెడ్డి ఫేమ్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, సముద్రకని ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఇడ్లీ కడై అక్టోబర్ 1కి వాయిదా పడింది.